హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారద ప్రేమగా భూమికి ముద్దలు కలిపి అన్నం పెడుతూ ఉంటుంది. ఇక భూమి కూడా ఆంటీ మీరు కూడా తినుండరు కదా! మీకు నేను తినిపిస్తాను అని చెప్పేసి ఇక ఆ ప్లేట్ తీసుకొని శారదకి తినిపిస్తూ ఉంటుంది భూమి. పక్కనే ఉన్న గగన్‌ని చూసి మీరు కూడా తినుండరు కదా! తినండి అని చెప్పేసి ఇక గగన్‌కి కూడా భూమి ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటుంది. అలా ముగ్గురు ఒకరికొకరు భోజనం తినిపించుకోవడం పూర్తయిన తర్వాత ఇక శారద అయితే ఉండమ్మా చేయి కడుక్కొనొస్తాను అని చెప్పేసి కారు దిగగానే ఇక అప్పుడే గగన్ అయితే భూమి నీ జవాబు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా మనసులో నీ మీదున్న అభిప్రాయం ఏంటో నేను చెప్పేశాను. అలాగే నువ్వు కూడా నీ మనసులో నా మీద ఏ అభిప్రాయం ఉందో చెప్పే భూమి అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే సైలెంట్గా ఉండిపోతుంది. ఇక దాంతో గగన్ అయితే చెప్పు భూమి, నా మీద నీకు 2 అక్షరాల ఇష్టం ఉందా? లేదు అంటే 4 అక్షరాల ఇష్టం లేదా? ఏదో ఒకటి సమాధానం చెప్పు భూమి. నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి గగను అలా అడుగుతూ ఉంటాడు. ఇక భూమి అయితే ఏ సమాధానం చెప్పకుండా అలానే ఉండిపోతుంది. ఇక అప్పుడే శారద వచ్చి కార్ డోర్ తీయగానే ఇక భూమి కిందికి దిగుతుంది. ఇక శారద అయితే అమ్మ భూమి నువ్వు రాలేను అని అంటున్నావు కాబట్టి మేమే అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసుకొని వెళ్తూ ఉంటామమ్మా అని చెప్పేసి శారద అలా చెప్పగానే ఇక భూమి అయితే సరే ఆంటీ మీరు నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే చాలా ఆంటీ అదే నా రిక్వెస్ట్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మన మధ్య అపార్థాలకి తావుండదమ్మా అని చెప్పేసి శారద గగన్ వెళ్దామా అని చెప్పేసి ఇక శారద అయితే వెళ్ళి కార్లో కూర్చుంటుంది. ఇక గగన్ అయితే నీ మనసులో మాట ఎలా చెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు భూమి అని చెప్పేసి తన మనసులో అనుకొని శారదను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఇక భూమి ఇంట్లోకి రాగానే ఇక అప్పుడే హాల్లో ఉన్న అపూర్వ అయితే భూమిని చూసి ఆకలి అన్నింటినీ జయిస్తుంది అంటే ఏమీ అనుకున్నాను నిజమేనమాట అని చెప్పేసి అలా అపూర్వ అనగానే ఇక భూమి అయితే అభిమానం అందరినీ దగ్గర చేస్తుంది అని మీరు ఒప్పుకుంటే నేను మీ మాట ఒప్పుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో అపూర్వ అయితే "ఆ, అలా మాట్లాడే ముందు పొజిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను డామినేటింగ్ పొజిషన్లో ఉన్నాను. నువ్వు ఆల్రెడీ కాళ్ళు పట్టుకునే పొజిషన్కి దిగిపోయావు. మాటకు మాట సంధించకూడదమ్మా. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. అడుక్కు తినేదానిలాగా భయపడాలి. ఆకలేస్తుంది అన్నమో రామచంద్ర అని చెప్పి నువ్వు ఒక ఫోన్ కొడితే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడా? ఏం శరత్ చంద్ర కూతుర్ని ఈ ఆస్తి అంతటికి వారసురాలని అని వాళ్ళకు చెప్పావా ఏంటి? అందుకే వాళ్ళు నీ చుట్టూ కుక్కల్లాగా తిరుగుతున్నారా? ఏం మాట్లాడవే అని చెప్పేసి అపూర్వ అలా అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే మాట్లాడే ముందు ఆలోచించమని అంటున్నారు. ఆలోచించాక కూడా అదే మాటలు వస్తే పొగరు అని అంటున్నారు. ఇంకేం సమాధానం చెప్పాలి అని చెప్పేసి భూమి అంటుంది. నీకోసం వచ్చిన ఆ కుక్కల గురించి మాట్లాడు అని చెప్పి అపూర్వ అనగానే ఇక భూమికైతే కోపం వచ్చి వాళ్ళు కుక్కలు కాదు మనుషులు, మనసున్న మనుషులు, ఆస్తుల కోసం మనుషుల్ని చంపేసే క్రూరమైన మృగాలు కాదు అని చెప్పేసి భూమి అనగానే ఇక అపూర్వకైతే కోపం వచ్చేసి భూమి చెంప పగలగొట్టేస్తుంది. చూసారా, నేను మీ పేరు చెప్పలేదు అయినా కూడా నా సమాధానంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. ఇది నా పొగరు కాదు, ప్రశ్నించకుండానే మీరిచ్చిన సమాధానం ఇది. సమాధానం లేక చెయ్యి చేసుకున్న మీ పొగరు ఇది అని చెప్పేసి భూమి అనగానే ఏయ్ దాటేస్తున్నావు, హద్దులు చెరిపి మరీ దాటేస్తున్నావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. దాటలేదు, నేను ఏ హద్దులు దాటకుండానే మీ ప్రశ్నకు సమాధానం మాత్రమే చెప్పాను. నేను ఈ ఇంటి వారసురాలని అని వాళ్ళకి తెలియదు, నేను చెప్పలేదు అని చెప్పేసి భూమి అనగానే అది కూడా కరెక్టే లేవే. నువ్వు ఈ ఇంటి వారసురాలివి అని తెలిస్తే ఆ గగన్ గాడు నీకు అన్నం పెట్టాడు, అందులో కాస్త విషం కలిపి మరీ పెడతాడు. సరేలే ఒప్పుకుంటున్నాను, వాళ్ళు కుక్కలు కాదు, నువ్వే వాళ్ళ చుట్టూ తిరుగుతున్న కుక్కవి. అయినా ఈ గోలంతా నాకెందుకులే. నిజానికి ఇప్పుడే నేను కాస్త రిలీఫ్గా ఉన్నాను. అక్కడేదో నీ శోభాచంద్ర పర్ఫార్మెన్స్లో నీ బ్యాలెన్స్ తప్పుతుందేమో అని చిన్న టెన్షన్ ఉండేది. ఇప్పుడు నువ్వు మెక్కావు కదా, ఇక నీ పర్ఫార్మెన్స్ కక్కడమే బాకీ. నువ్వు చెప్పినట్టు 12 గంటల టైము దగ్గర పడిపోతుంది, కానీ ఇంకా లేట్ ఎందుకు? నేను వెళ్ళి ఏదో ఒకటి చేసి బావని తీసుకొస్తాను అని చెప్పేసి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే పాపం చేస్తున్నావు. ప్రతి ఒక్కరికి నేను పాపం చేస్తున్నాను అనే భయం మనసులో ఏదో ఒక మూలన ఉంటుంది. కర్మ రూపంలో అది చుట్టుకుంటుందేమో అని భయపడుతూ ఉంటారు. మా అమ్మని చంపి పాపం చేశావు, కనీసం మా అమ్మ కలలనైనా బతికించు అని చెప్పేసి భూమి అలా బాధపడుతూ నీకు దండం పెడతాను అని చెప్పేసి 2 చేతులతో దండం పెడుతూ అపూర్వని వేడుకుంటూ ఉంటుంది.
అంటే ఏంటే ఇప్పుడు ఈ ఆస్తి అంతా నీకిచ్చేసి తకదిమితై స్టేజులు కట్టించాలా అని చెప్పేసి అపూర్వ అనగానే, అంతా కాకపోయినా కొంచెమైనా ఇవ్వండి అని చెప్పేసి అలా భూమి అంటూ ఉంటే, ఇలాంటివన్నీ చెల్లుబాటు కావు కానీ అందులోంచి ఒక్క పైసా కూడా ఇవ్వనే. నువ్వు చెప్పిన పాపాలన్నీ జబ్బుల రూపంలో చుట్టుకున్నా కూడా వాటికి ఔషధాలు డబ్బులేనే. చూసావా నేనెంత క్లారిటీగా ఉన్నానో, నువ్వే కన్ఫ్యూజన్లో ఉన్నావు. సర్లే టైం వేస్ట్ కాకుండా త్వరగా కానివ్వు అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక భూమి అయితే కాళ్ళకి గజ్జెలు కట్టుకొని ఇక శోభాచంద్ర పూనినట్టుగా డ్యాన్స్ చేస్తూ ఉంటే, ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లోకొచ్చి భూమిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక భూమి అలా నాట్యం చేయడం చూసి గోరింటాకు సుజాత అయితే, ఏంటమ్మాయి నిజంగానే శోభ వచ్చిందా ఏంటి అని చెప్పేసి అలా అపూర్వని అడగగానే, లేదు పిన్ని, ఇంతకు ముందు కూడా ఇది శోభ వచ్చినట్టు అందరినీ మభ్యపెట్టింది. ఇప్పుడు ఇది నన్ను తప్ప ఇంట్లో అందరినీ మాయ చేస్తుంది పిన్ని. చూడు అందరూ ఎలా చూస్తున్నారో అని చెప్పేసి అపూర్వ అంటుంది. తర్వాతేమో ఇక కృష్ణప్రసాద్ అయితే భూమిని చూసి, ఆ రోజు నేను శోభాచంద్రలాగా నాటకం ఆడాను, ఇప్పుడు కూడా మళ్ళీ అదే నాటకం ఆడి నాట్యాలయాలు నిర్మించాలి అని చెప్పి ఇప్పుడు కూడా అదే నాటకం ఆడతాను అని చెప్పి భూమి అన్న మాటల్ని ఇక కృష్ణప్రసాద్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాతేమో శరత్చంద్ర ఇక శోభ అని ప్రేమగా పిలవగానే ఇక భూమి అయితే చంద్ర అంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, మళ్ళీ నువ్వెప్పుడు వస్తావా అని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. మనకు పుట్టిన అమ్మాయి ఉంది అని చెప్పావు కదా, ఎక్కడుంది తను, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అలా శరత్చంద్ర ఇక శోభాచంద్రలా మాట్లాడుతున్న భూమిని అడుగుతాడు. ఇక భూమి అయితే ఒక శ్లోకం చెప్తుంది. ఇక ఆ శ్లోకం వినగానే ఇక సుజాత అయితే, అమ్మాయి ఇదేదో మంత్రాలు చదువుతుంది, చూస్తుంటే నిజంగానే శోభలాని అనిపిస్తుంది అని చెప్పేసి అలా అనగానే, చూడు పిన్ని నోరు మూసుకొనుండు అని చెప్పేసి అపూర్వ అంటుంది. తర్వాతేమో ఇక భూమి అయితే, విధాత మనిషి తలరాతలో ఎంత ధనం రాశాడో అంతా కాకపోయినా అందులోంచి కొంచెమైనా సరే అతను ఎడారిలో ఉన్నా కూడా అతనికి లభిస్తుంది. సువర్ణమైన మేలి పర్వతం ఎక్కినా కూడా అంతకంటే ఎక్కువ అని చెప్పాడు భక్తుడు. అలాంటిది ఆ విధాత రాత ప్రకారమే మన అమ్మాయి ఇక్కడికి వస్తుంది. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడక తప్పదు చంద్ర. నేను ఇప్పుడు వచ్చింది నీకు 2 విషయాలు చెప్పడానికి. ఒకటి నా అపూర్వ చెల్లి గురించి, రెండోది ప్రస్తావించడానికి ముందు చెల్లి గురించి చెప్పాలి. చంద్ర, నువ్వు నన్ను దేవత దేవత అనేవాడివే. నేను కాదు చంద్ర దేవతని, నిజమైన దేవత అంటే అపూర్వే. నేను నీకు దూరమైన దగ్గర నుంచి నిన్ను బావా బావా అంటూ ప్రాణంగా ప్రేమిస్తూ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలాంటి దేవతకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు అని చెప్పేసి ఇక శోభాచంద్రలాగా భూమి మాట్లాడుతూ ఉంటే, నువ్వు చెప్పు శోభ, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. ఇక దాంతో భూమి అయితే, అదే చంద్ర నేను చెప్తుంది, ఏమి ఇచ్చినా కూడా రుణం తీరదు, కానీ మరుజన్మలో అయినా మనం కలవాలి అంటే నువ్వు రుణం తీర్చుకోవాలి చంద్ర అని చెప్పేసి అలా భూమి శోభాచంద్రలాగా మాట్లాడుతూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే ఎలా అని చెప్పేసి అడుగుతాడు. ఇక భూమి అయితే, ఈ మొత్తం ఆస్తి అంతా అపూర్వ పేరు మీద రాస్తావా చంద్ర అని చెప్పేసి ఇక భూమి శోభాచంద్రలాగా అడుగుతూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే, రాస్తాను శోభ, ఇప్పుడే రాసేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. రాయకు అని చెప్పి భూమి ఇక శోభాచంద్రలాగా అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి ఆస్తిని అపూర్వ పేరు మీద రాసివ్వకుండా ఎలా ఆపగలుగుతుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.